ఈరోజు చారిత్రాత్మకంగా 42% రిజర్వేషన్ల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో మన ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ధూమ్ధామ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా శివ ముదిరాజ్ గారు, ఇంకా మిత్రబృందం అందరికీ, ఇక్కడ పాల్గొంటున్నటువంటి వేలాది మంది విద్యార్థులకు, ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ పాల్గొంటున్న వాళ్లకు, ఆన్లైన్ ద్వారా ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వేలాది మంది సమస్త బీసీ ప్రజానీకానికి పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా పాల్గొన్నటువంటి మన అన్న ఈరావత్ అనిల్ అన్న గారికి, అదేవిధంగా మా శ్రీనివాస్ సార్ గారికి, రామయ్య సార్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, ఇంకా మిగతా పెద్దలు సాంబశివ గౌడ్ గారికి, మిగతా పెద్దలు మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి జై బీసీ కింద ఉన్నోళ్ళు అందరూ అనాలి. మీరు ముచ్చట్లు మీరు పెట్టుకుంటే మాట్లాడేటోళ్ళకు కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది. జై బీసీ. ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. నేను ఆ విషయాల జోలికి పోకుండా నేను కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీలో మీకు పీజీ చదవడానికి సీట్ వచ్చింది. ఎట్లొచ్చింది మీరే చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీలో చదవడానికి మీకు సీట్ వచ్చింది. ఎట్లొచ్చింది? ఎక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చింది. రాసిన వేలాది మందిలో, లక్షలాది మందిలో ఎక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చింది. మీరు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉద్యోగం మీరు అప్లై చేసి అటెండ్ చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావాలంటే ఎట్లొస్తుంది మీరు చెప్పాలా దయచేసి. ఉద్యోగం రావాలంటే ఎవరికి వస్తుంది? ఎక్కువ మార్కులు వచ్చినోనికి సీట్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో సీటు రావాలంటే ఎక్కువ మార్కులు వస్తే సీట్ వస్తుంది. మీరు ఉద్యోగం రావాలంటే ఎంట్రన్స్ పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు వస్తే సీట్ వస్తుంది. మరి ఎక్కువ జనాభా ఉన్నోనికి ఏం రావాలి? ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినోనికి సీట్ వచ్చినప్పుడు, ఎక్కువ మార్కులు వచ్చినోనికి ఉద్యోగం వచ్చినప్పుడు, ఎక్కువ జనాభాలో 60% పైగా ఉన్నటువంటి అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఏం రావాలి? ముఖ్యమంత్రి సీటు రావాలి, ఎమ్మెల్యే సీటు రావాలి, ఎంపీ సీటు రావాలి, అంతిమంగా రాజకీయ అధికారం రావాలి. ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు. నేను బస్ యాత్ర పెట్టిన, ఓటు మనదే సీటు మనదే అనే నినాదంతో మొత్తం రాష్ట్రమంతా తిరుగుకుంటూ హుస్నాబాద్ పోయినా. హుస్నాబాద్లో ఇట్నే స్పీచ్ ఇస్తుంటే ఒక 90 ఏళ్ల ముసలాయన అడిగిన ప్రశ్న ఇది. అయ్యా, నువ్వు గంట సేపు బాగానే మాట్లాడుతున్నావు, కానీ నేను ఒక్కటి క్వశ్చన్ వేస్తా, ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తావా అన్నాడు. చెప్తా తాత చెప్పన్నా. ఎక్కువ మార్కులు వచ్చినోనికి సీటు వచ్చినప్పుడు, ఎక్కువ మార్కులు వచ్చినోనికి ఉద్యోగం వచ్చినప్పుడు, ఎక్కువ జనాభా ఉన్నోనికి రాజకీయ అధికారం ఎందుకు రాదు అని అడిగాడు. ఇది ఆలోచించురు మీరు బిడ్డ అన్నాడు. ఇవాళ మనము రాజకీయ అధికారం మన చేతులు లేకుండా, అంబేద్కర్ ఏం చెప్పాడు? పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అన్నాడు. రాజకీయ అధికారం మన చేతులు లేకుండా ఎన్ని రోజులు స్కాలర్షిప్ల కోసం, సంక్షేమ హాస్టళ్ల కోసం, యూనివర్సిటీలో మెచ్చార్జీల పెంపు కోసం, రాయితీల కోసం, సబ్సిడీల కోసం సాగిల పడి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఇక్కడ విద్యార్థి మిత్రులు ఉన్నారు కాబట్టి మన ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలుగా
అయ్యా భిక్షాంది అని అంటున్నాం. ఎవరి దగ్గర అంటున్నాం? 60% ఉన్న వాళ్ళం 1/2% ఉన్న దగ్గర భిక్షాంది అన్నాం. 60% ఉన్న వాళ్ళం ఇప్పుడు 5% ఉన్న వాళ్ళ దగ్గర భిక్షాంది అంటున్నాం. అసలు ఎవరిని ఎవరు అడుక్కోవాలి? తమిళనాడులో ఎవరిని ఎవరు అడుక్కుంటున్నారు? తమిళనాడులో మేము మొన్న పోతే అక్కడ స్టేట్మెంట్ ఏందో తెలుసా? మేము బ్రాహ్మణులం ఇంత శాతం ఉన్నాం, మాకు 7% ఉన్నాం బ్రాహ్మణులం, మీ ప్రభుత్వంలో 7% మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అన్నారు వాళ్ళ డిమాండ్. ఎవరిని? ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని బాపనోళ్ళు అడుక్కుంటున్నారు అక్కడ. మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎక్కువ జనాభా ఉన్నోళ్ళము తక్కువ జనాభా ఉన్నోళ్ళ దగ్గర అయ్యా మాకు ఇన్ని మంత్రి పదవులు, మాకింత రిజర్వేషన్ ఇవ్వు, మాకింత సబ్సిడీ స్కాలర్షిప్ ఇవ్వు, మాకు మెచ్చార్జీలు ఇవ్వు, మాకు ఉద్యోగాలు ఇవ్వని అడుక్కుంటున్నాం. అడుక్కోవాల్సినటువంటి కర్మ మనకు లేదు. అందుకనే బీసీలంతా ఒకటే సిద్ధం కావాలి. యాచించడం మానుకొని రాజకీయాలను శాసించే స్థాయికి మనం అందరం ఎదగాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఈ మీటింగ్ పెట్టుకుంటే చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. కానీ హైదరాబాదులో రిజర్వేషన్ల గురించి మా అనిల్ అన్న చాలా చక్కగా మాట్లాడిండు. నేను మళ్ళీ మాట్లాడా, సమయం వృధా చేయను. హైదరాబాదులో అన్ని కులాల మీటింగ్లు పెట్టుకున్నారు. మీరు గమనించే ఉంటారు. యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. మొదటిసారిగా రెడ్డిలు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టుకున్నారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇట్లా మీటింగ్లల్లో ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి, అయ్యా అప్ప దేహి బాంచన్ అని అంటలేరు. ఆడ బహిరంగ సభ రవీంద్ర భారతిల వేదిక మీద కాంగ్రెస్ రెడ్డి కూర్చున్నాడు, బీఆర్ఎస్ రెడ్డి కూర్చున్నాడు, బీజేపీ రెడ్డి కూర్చున్నాడు, కమ్యూనిస్టు రెడ్డి కూర్చున్నాడు, నక్సలైట్ రెడ్డి కూర్చున్నాడు. అందరు రెడ్లు కూర్చొని వాళ్ళు ఏం పిలిపిస్తారు తెలుసా? రే ఈ సాకలోళ్ళు బట్టలు ఉతుకుతారు, ఈ మంగళోళ్ళు క్షవరాలు చేస్తారు, ఈ బెస్తోళ్ళు చేపలు పడతారు, గా పద్మశాలీలు నేత నేస్తారు, గా గౌన్లోళ్ళు తాళ్ళు ఎక్కుతారు, గొల్లోళ్ళు గొర్రెలు కాస్తారు. మరి వీళ్ళందరికీ ఒక్కొక్క కుల వృత్తి ఉంది కదరా, మరి మన రెడ్డిలకు ఏ వృత్తి ఉంది? వాళ్ళ బేసిక్ ప్రశ్న ఏంది? ఈ సబ్బండ కులాలకు అందరికీ వృత్తులు ఉన్నాయి, మరి రెడ్డోళ్ళకి ఏ వృత్తి ఉంది అంటే ఆ రెడ్డోళ్ళు చెప్పిన సమాధానం ఏం తెలుసా? అవు రెడ్డి అని చెప్తాడు, గీళ్ళకి బట్టలు ఉతికే నేత నేసే గీత గీసే వృత్తి ఉంది, కానీ మన రెడ్డిల వృత్తి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలడమే, మనం పరిపాలించడమే మన వృత్తి అని చెప్పి వాళ్ళు ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. మన వృత్తి ఏంది? రాజకీయాలు చేయడమే మన పాలన గట్ల ఉంటుంది, రెడ్డి లేని ఊరు గట్ల ఉంటుంది. అందుకోసమే ఒకటే తీర్మానం చేశారు. ఏమని? ఏ పార్టీ అయినా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు వాడు ఎడ్డోడా గుడ్డోడా అనేది కాదు, మనం రెడ్డోడా కాదనేది చూసుకోవాలి. పార్టీలకు ఖచ్చితంగా రెడ్డోనికి ఓటేయించుకోవాలి. ఇలా ఒక్క తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 మంది ముఖ్యమంత్రులు అయితే 14 మంది రెడ్డి ముఖ్యమంత్రులం అయ్యాం. అదేవిధంగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యాడు. మనకున్నది ఇక ప్రధానమంత్రి పదవే. కాబట్టి మనం ప్రధానమంత్రి పదవిని దక్కించుకుందామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి ఆ దిశగా వెళ్ళిపోయారు. ఖమ్మోలు మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో, మీరు చూశారు. వాళ్ళ తీర్మానం ఏంటి? మనం 6 ముఖ్యమంత్రులు అయ్యాం, ఖమ్మోళ్ళం 6 ముఖ్యమంత్రులం అయ్యాం. ఈ దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయ్యాం, వెంకయ్య నాయుడు ద్వారా ఉపరాష్ట్రపతిగా అయ్యాం. మనం ఇక్కడిక్కడ కాదురా ఎదిగేది, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా ఉంది కదా, అమెరికాలో కమలా హారిస్ అనేట ఆమె కమ్మామే, ఆమెని అమెరికా అధ్యక్షురాలు చేసుకొని ఈ కమ్మోళ్ళంతా కలిసి ప్రపంచాన్ని వేయాలని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఇక వెలుమోళ్ళు మీకు అందరు తెలుసు, ఉఫ్ఫు అని ఊదిపోయేటోళ్ళు కూడా, వాళ్ళ 1/2% ఉన్నోళ్ళు కూడా ఒక్క కాన్స్టెన్సీలో ఒక బాల్కొండ కాన్స్టెన్సీలో బీసీలు జనాభా ఉన్నంత రాష్ట్రంలో మొత్తం కలిసి ఎలుమోల జనాభా ఉండదు. 1,05,000 మంది మాత్రమే. 1,05,000 మంది ఊరితో కొట్టుకుపోయేటోళ్ళం.
మనమేం చేయాలి? మనం ఏదైనా కానీ ఒకసారి దళిత ముఖ్యమంత్రి అందాం, ఓసారి బీసీ ముఖ్యమంత్రి అందాం, వాళ్ళకి గోలు కొడదాం. మనం వెల్మోని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి వెల్మోని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మనం బీసీల మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చెప్పరు. స్కాలర్షిప్లు పెంచుతారా లేదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా, ఈ అవసరమే, ఈ కొట్లాడదాం. కానీ మన రాజ్యం ఎట్లొస్తుంది, మన పాలన ఎట్లొస్తుంది, సర్వాయి పాపన్న ఏం చెప్పిండు, కొండలక్ష్మణ్ బాబుజీ ఏం చెప్పిండు, చాకలైలమ్మ ఏం చెప్పింది, దొడ్డికొమర ఏం చెప్పిండు, ఓ కృష్ణస్వామి ముదిరాజు ఏం చెప్పిండు, ఓ పండుగ సాయన్న ముదిరాజు ఏం చెప్పిండు, ఇవాళ మానీళ్ళు చూపించిన దారేది, మనం ఎటువైపు పోదామో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇంతకుముందు రామలింగ చెప్పాడు, నేను మళ్ళీ ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం మార్చేద్దామని చూస్తున్నా. ఏ నిర్ణయం? చాలామంది మధ్యన మాట్లాడేటప్పుడు మైక్ పట్టుకుంటే బలహీన వర్గాలు అంటారు. బీసీలను ఏమంటారు? బలహీన వర్గాలు అంటున్నారు. నేనేమంటున్నంటే బలహీన వర్గాలు ఎవడు ఈ రాష్ట్రంలో? బలహీనం అంటే ఏంటి? అత్యంత బలహీనంగా ఏమంటారు? బలహీనం అంటే దానికి అంతే. బలహీనం అంటే దిక్కుమొక్కు లేనోడు, రేపో మాపో కాట్ల కలిసినోడు, జనబలం లేనోడు, ఆ బలగం లేనోడు బలహీనుడు. కానీ ఇప్పుడు అనిల్ అన్న జన్మదినం వచ్చిందనుకో, ఈరావత్ అనిల్ అన్న జన్మదినం వచ్చిందనుకో, ఏం రాస్తారు? బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈరావత్ అనిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటారు. నేను అంటున్నా, ఈ వేదికలు ఎందుకు చెప్తున్నా అంటే యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి చెప్తున్నా, మనం బడుగు బలహీన వర్గాలము కాదు. పిడికెడు శాతం ఉన్నోడు బలహీన వర్గం, 6% ఉన్నోడు బలహీన వర్గం, 5% ఉన్నోడు బలహీన వర్గం, 60% ఉన్నోడు బలహీన వర్గం కాదు. మనమందరం ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే బలమైన వర్గాలమని నామకరణం చేసుకోవాలి. బడుగు బలమైన వర్గాల నాయకులు ఎదగాలి. ఎవరన్నా మన నాయకుల బర్త్డే వస్తే రాయండి, గోడల మీద రాయండి, పేపర్లో రాయండి, సోషల్ మీడియా రాయండి. బడుగు బలమైన వర్గాల నాయకుడు ఈరావత్ అనిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలను పెట్టాలి. అప్పుడు మన రాజ్యం వస్తుంది, అప్పుడు మన రాజ్యం వస్తుంది. మీరు చూడండి, రేపు మీకు పెళ్ళిళ్ళు అయినాక సమయం లేదని మన మిత్రులు కాగితం రాసి పంపారు, చాలా చెప్పేది ఉండే. కానీ మీ పెళ్ళిళ్ళు అయినాక మీరు కాలనీ పోతారనుకో, మీ పిల్లలు ఓ కొడుకో బిడ్డో ఉన్నాడనుకో, మీకు రేపు సంతానం అయిందనుకో, మీ పక్కింటి రెడ్డోళ్ళ పిల్లగాడు మీ పిల్లగాడు కొట్టాడతాడు. అప్పుడు మీ భార్య ఏం చెప్తుంది తెలుసా? ఇవన్నీ చెప్పకపోతే, అమ్మ పక్కన రంజిత్ రెడ్డితో కొట్లాడినంటే, అమ్మో బిడ్డ వాళ్ళు పెద్ద కులం వాళ్ళు బిడ్డ, వాళ్ళని జోలి పోకని చెప్తుంది. మనమే కనుక గట్టిగా ఉన్నామనుకో, వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి 5% జనాభా లేదు, వాడు పిడికెడు శాతం లేదు, మనం 90% ఉన్నాం, వానితోటి కాదు వాని అయ్యతోడు కూడా కొట్టాడని చెప్పే ధైర్యం మనం రేపటి భవిష్యత్తుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే మనం బడుగు బలమైన వర్గాల నాయకులము. బలహీన వర్గాల నాయకుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు, బడుగు బలహీన వర్గాల నాయకుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆలు పెట్టుకోమనండి. బడుగు బలమైన వర్గాల నాయకుడు ఈరావత్ అనిల్ కుమార్ అని మనం పెట్టుకున్నాం. ఇది మార్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక చివరిగా నేను ఒకటి చెప్తున్నా, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, బీసీ అంటే ఎవడో దరిద్రుడు, మనకు వెనుకబడిన తరగతులను పెట్టండి. ఏ బోర్డు చూసినా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అని పెడతారు. ఎవడు వెనుకబడ్డాడు? ఎక్కడ వెనుకబడ్డాడో ఒకసారి చెప్పాలి. 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసి బ్రిటిష్ రానికి అందించినటువంటి మా పద్మశాలీలు వెనుకబడ్డరా? వాళ్ళకున్న తెలివి, ధైర్యం, త్యాగం ఎవరికుందని నేను అడుగుతున్నా. ఎక్కడనో సముద్రపు అడుగునున్నటువంటి చేపను పసిగట్టి ఆ చేపను పట్టేటువంటి గంగపుత్రుడు వెనుకబడ్డవాడా? ఎక్కడనో గుట్టల్లో చెట్టల్లో పాములకు ఎదురొడ్డి పండ్లు ఫలాలు తీసుకొచ్చే ముదిరాజు వెనుకబడ్డా? ఆకాశాన్నంతా తార్చెట్టు ఎక్కినటువంటి రోజు పందాల కళ్ళు, పర్వదాల కళ్ళు, ఇవాళ పోద్దాల కళ్ళు గీసేటువంటి గౌడన్న వెనుకబడ్డా? పాలు విసికి పాలను వెన్న చేసి నెయ్యి చేసి ఈ సమాజాన్ని బతికిచ్చే గొల్లకురుమలు వెనుకబడ్డరా? ఇవాళ విశ్వ బ్రాహ్మణులు లేకపోతే విశ్వమే లేదు. కర్రు చేసింది వాళ్ళే, గొర్రు చేసింది వాళ్ళే, నాగలు చేసింది వాళ్ళే, ఈ సమాజాన్ని బతికిచ్చేది వాళ్ళే. ఇవాళ విశ్వ బ్రాహ్మణులు లేకపోతే ఈ విశ్వమే లేదు. ఇగో ఈ బిల్డింగ్లు కట్టారే సగరు ఉప్పరులు, వాళ్ళు వెనుకబడ్డ వల్ల బ్రహ్మాండంగా 100 సంవత్సరాలైన చెక్కు చెదరినటువంటి ఆర్ట్స్ కాలేజీ కట్టిన దానికి బండలు ఎక్కి ఇలా తమ కండల్ని పిండి చేసి ఆర్ట్స్ కాలేజీ కట్టిన నా ఒడ్డర్లు వెనుకబడ్డ వల్ల. బీసీ కులాల్లో వెనుకబడిన వాళ్ళు కాదు, బీసీ కులాల వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిడ్డ, బ్రిలియంట్ క్యాస్ట్ అని నిరూపిద్దాం, బ్రిలియంట్ క్యాస్ట్ అని నిరూపిద్దాం. ఇవాళ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి,
42% రిజర్వేషన్ల మీద పార్టీలన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నాయి. అసలు మనం ఐక్యంగా ఉంటే వాడు ఆడతాడా? ఓడేమో ముస్లిం రిజర్వేషన్ అంటాడు, ఓడేమో సంపినోడే రాత్రి పోతాడు, కత్తితోడు ఒడుస్తాడు, సంపుతాడు, ఆ రక్తం మరకలు కనుక్కొని పొద్దుగాలు వచ్చి దండేసి సంతాపం తెలుపుతాడు. రిజర్వేషన్ తగ్గించినోడే వస్తాడు వేదికల మీదకి, ఇవాళ మేము రిజర్వేషన్లు ఇది షెడ్యూల్ పెట్టాలి, అది షెడ్యూల్ పెట్టాలని నీతి మాటలు మాట్లాడతారు. మనం 60% ఐక్యంగా ఉంటే ఎవడన్నా ఈ బీసీ కులాలు 42% అయ్యా రిజర్వేషన్లు అని అడుక్కోవాలన్నా? ఒక్కొక్కని ఇండ్ల దగ్గర ఎగబడి తెగబడి రాళ్ళ రప్పల పూల పండ్ల కట్టెల కాయల ఏది దొరుకుని వాణి ఒక్కొక్కని భర్త పూజ చేస్తే నా కొడుకులని రిజర్వేషన్ రావా? రిజర్వేషన్ రావా? 60% ఉండి ఈ 0.5% లేని దగ్గర 5% లేని వాళ్ళ దగ్గర అడుక్కోవాలన్నా? ఢిల్లీకి పోయి అడుక్కోవాలన్నా? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ మన బతుకు మీద అడ్మిషన్ రాకుండా పీజీ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లు రాకుండా అడ్డుకుంటూ చేసి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆడనేమో మోడీ రాజ్యాంగానికి విరుద్ధంగా 10% ఇచ్చేస్తాడు, ఈడనేమో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ 10కి 10 గంపగుత్తగా 10% రిజర్వేషన్ పెట్టి మన కడుపు కొట్టి మనం దోసుకొని మనకు రావాల్సిన ఉద్యోగాలు సీట్లు తన్నుకపోతుంటే మనం మౌనంగా ఉందామా? కాబట్టి నేను సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. ఒక విలేజ్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భార్య ఏం చేస్తుంది? రోజు వంకాయ ఆలుగడ్డ కూరని పెడుతుందట భర్తకు. వారం రోజులు వండేదట. వారం రోజులు వండాక తిన్నోనికి విసుకురాదా? వంకాయ ఆలుగడ్డ సోమవారం అదే, మంగళవారం అదే, బుధ బేస్తా శుక్ర శని ఆదివారం దాకా వంకాయ ఆలుగడ్డ అని పెట్టిందట. పెట్టిన తర్వాత ఇక భర్తకు విసుకొచ్చి, అమ్మ చాలు, నువ్వు రోజు వంకాయ ఆలుగడ్డకు కూర వండుతున్నావు, రేపు కూరగాయలు మార్చారా, నీ దండం పెడతా అంటే, సరే నువ్వు చెప్పినావు కదా, సోమవారం నాడు నీకు కూరగాయలు మార్చి భోజనం పెడతా అన్నదట. అమ్మ ఈయన ఉబ్బి తబ్బిబ్బైండు. ఇక సోమవారం నాడు నా భార్య మంచి కూరగాయలు వండి పెడతాదని చెప్పి సోమవారం నాడు తిరిగిండు, బాతకాని బజార్లని తిరిగిండు, బాతకాని కొట్టిండు. ఇంట్లోకి వచ్చి చూస్తాలకల్లా మళ్ళీ భోజనం పెడతాలకల్లా భార్య మళ్ళీ అదే కూర వండి పెట్టిందట. నీ అమ్మ సోమవారం మారుస్తానే మళ్ళా అదే కూర వండి పెట్టినామని చెప్పి భార్యని అడిగిందట. వారం రోజులు పెడితే నీ కడుపు చల్లకుండా మళ్ళీ సోమవారం నాడు అదే కూర పెట్టినావు అంటే, నువ్వు భలే ఉన్నావు, నేను వారం రోజులు వంకాయ ఆలుగడ్డ పెట్టింది నిజమే, నేను కూరగాయలు మార్చిన, ఇవాళ మాత్రం ఆలుగడ్డ వంకాయ వండినా అన్నదట. నిన్న వారం రోజులు ఏమన్నది? వంకాయ ఆలుగడ్డ వండినా, ఇవాళ మాత్రం ఆలుగడ్డ వంకాయ వండినదట. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వంకాయ ఆలుగడ్డ, వంకాయోడు కమ్మోడు, ఆలుగడ్డోడు రెడ్డోడు, వంకాయ ఆలుగడ్డ లెక్క వాడు వీడు అధికారం పంచుకోండు. మళ్ళీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ ఆలుగడ్డ వంకాయ అయింది. ఏమైంది? ఆలుగడ్డ ఏమో వెలుమోడు అయిండు, వంకాయ ఏమో అదే రెడ్డోడు అయిండు. ఇప్పుడు ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ. ఈ వంకాయ ఆలుగడ్డలను మనం మెస్సులలో వారేసి మనం కొత్త కూర తీసుకుందామా లేదా? ఆ కొత్త కూర రావాలంటే మనము ఏం జాతి మనది? కీంచుకట్ జాతి. కాబట్టి ఈ వంకాయ ఆలుగడ్డలను బండకేసి కొట్టాలి, వీళ్ళని రాజకీయంగా బొంద పెట్టాలి, వీళ్ళని భూస్థాపితం చెయ్యాలి, బీసీ రాజ్యం తెచ్చుకోవాలి, మనం రిజర్వేషన్లు మనం ఇచ్చుకోవాలి. రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే ఈ 0.5% ఉన్నోనికి 5% ఉన్నోనికి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి రోజు రావాలంటే ఇట్లాంటి ధూమ్ధాములు ఇంకా వేల ధూమ్ధాములు పెట్టాం. బీసీల చాలామంది అంటున్నారు, బీజేపీ రాజకీయ శకం ఆరంభమైంటుండు, కాంగ్రెస్ వాళ్ళేమో కాంగ్రెస్ రాజకీయ శకం ఆరంభమైందంటుండు. ఇక బీఆర్ఎస్ వాడు పండుకున్నోడు కూడా లేచి ఇవాళ సచ్చిన పీనిగా కూడా లేచి నాశకం ఆరంభమైంది.